రెగ్యులర్‌గా చేసుకునే చపాతీలా కాకుండా ఎంతో టేస్టీగా, సాఫ్ట్‌గా ఉండే రేష్మి పరాటాని చేసుకుందాం. ఇందుకోసం 2 బంగాళాదుంపల్ని ఉడికించి తురుముకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం జీలకర్రని, చిల్లీ ఫ్లేక్సు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, కొత్తిమీరని వేసుకొని, ఒక కప్పు మైదా పిండిని వేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక, ఆయిలు ఒక 4, 5 టేబుల్ స్పూన్ల వాటర్ మాత్రమే వేసుకొని, సాఫ్ట్‌గా కలిపేసుకొని, కొద్దిగా ఆయిల్‌ని కూడా అప్లై చేసుకొని, మూత పెట్టేసి 15 నిమిషాలు నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఇంకొకసారి బాగా కలిపేసుకొని చిన్న చిన్న ముద్దల్లాగా పిండిని డివైడ్ చేసుకొని, పిండి ముద్దని ఈ విధంగా పొడి పెన్నులో డిప్ చేసుకొని పల్చగా ఒత్తుకోవాలండి. పల్చగా అంటే పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్‌ని అప్లై చేసుకున్నాక, ఈ పరాటాని వేసేసుకొని ఒక సైడ్ నుంచి కాలాక ఇంకొక సైడ్‌కి తిప్పుకొని, ఇంకొక సైడ్ కూడా కాలాక తిప్పుకొని, రెండు వైపులా ఆయిల్‌ని అప్లై చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీగా, సాఫ్ట్‌గా దూదిలాగా ఉండే మన రేష్మి పరాటా అనేది రెడీ.